హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనం డిజైన్ చేసామో ఇది పర్టికులర్లీ ఎవరైతే నిన్న ఈరోజు జరిగిన ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో నెక్స్ట్ వీక్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరి గురించి ఈ ప్రోగ్రామ్. కనుక నెక్స్ట్ స్టెప్ ఏముంది, ఎందుకంటే మనం స్టూడెంట్స్తో ఎవరితో డిస్కస్ చేసినా నిన్న ఈరోజు మనం అనాలిసిస్ పెట్టాం కదా సార్. ఏ స్టూడెంట్కి ఫోన్ చేసినా మినిమం 70 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారు. అండ్ అందరూ 70+ చెప్తున్నారు, కానీ ఎవరు తక్కువ చెప్పట్లేదు. అండ్ దట్టు ఈ మధ్య మనం ఏదైతే ఈ ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్ గురించి హిట్ ప్రోగ్రాంలో ఏవైతే ప్రిపరేషన్ చేసాం, అట్ ద సేమ్ టైం మనకి లాస్ట్ 3 days కూడా మనకి అందరికీ ప్రాక్టీస్ సెషన్స్ ఏవైతే నడిపించాం వాటి వల్ల స్కోర్స్ విపరీతంగా పెరిగాయి. పేపర్స్ కూడా ఆల్మోస్ట్ ఈజీగా ఉన్నాయని ఫీలింగ్ ఉంది స్టూడెంట్స్లో. పేపర్ ఈజీగా ఉంది, డిఫికల్ట్ ఉంది, దట్ ఈస్ అనదర్ థింగ్. కానీ స్టూడెంట్స్లో ఏంటంటే ఇంత ప్రిపరేషన్ అయిన తర్వాత పేపర్ చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు. కనుక వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెంటపడి సార్ నెక్స్ట్ చేంజ్ చేయాలి, మెయిన్స్కి నెక్స్ట్ చేంజ్ చేయాలి, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎంతూజియాస్టిక్గా చాలా ఉన్నారు. వాళ్ళ గురించి ఈ ప్రోగ్రామ్. ఎస్, సో స్టూడెంట్స్ కి ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే సార్, మనము ఆల్మోస్ట్ 15 days బ్యాక్ నుంచి సో ఆల్మోస్ట్ మనకు ఎగ్జామ్ ఓరియంటేషన్ లో మనం ఆల్మోస్ట్ ఒక 10,000 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ చేసాం. ఆ ప్రాక్టీస్ అనేది వాళ్ళకి ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీ అనిపించింది. ప్రతిరోజు 12 hours చేయించాం. సో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మేము ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఏంటి, మెయిన్స్ ఇంపార్టెంట్ కదా. ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే కదా, కానీ మెయిన్స్ లో ఎక్కువ స్కోర్ వస్తేనే కదా జాబ్ వచ్చేది. సార్ మేము మెయిన్స్ కోసం సో మా కోసం మీరు ఏం చేస్తున్నారు సార్, ఏం చేయబోతున్నారు సార్, సో ఆ ప్రోగ్రామ్ అంటే మనం ఫ్యూచర్ లో మనం ఏం చేయబోతున్నాం, ఎస్బీఐ క్లర్క్ మెయిన్ స్టూడెంట్స్ కోసం ఏం చేయబోతున్నాం అనేది సో మనం డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈస్ రోడ్ మ్యాప్ టు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్. అందులో ఈసారి ఛాన్స్ ఏంటంటే స్టూడెంట్స్, ఈవెన్ కొత్త స్టూడెంట్స్ కూడా మంచి స్కోర్స్ చేశారు. అండ్ 70 వరకు స్కోర్ చేస్తున్నారు. కాబట్టి కొత్త స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. అందుకేంటంటే ఇప్పటి నుంచి ఉన్న టైంలో ఏ ఒక్క రోజు కూడా మనం వేస్ట్ చేయకుండా ఏ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టచ్చు దాని గురించి రేపు మనం డిస్కస్ చేయబోతున్నాం. డేట్ 7th Jan 2024 సండే, టైం 2 o'clock అండ్ వెన్యూ రూమ్ నెంబర్ 5. ఇది ఓన్లీ అమీర్పేట్ స్టూడెంట్స్కే కాదు, అమీర్పేట్ యాజ్ వెల్ యాజ్ దిల్సుఖ్ నగర్ ఈ రెండు బ్రాంచెస్ స్టూడెంట్స్ కూడా రేపు 2 o'clock అండ్ రూమ్ నెంబర్ 5 అమీర్పేట్కి వస్తాయి. ఫర్దర్ మనకి మెయిన్స్ గురించి ఫర్దర్ రాబోతున్న నోటిఫికేషన్స్, వాటి ప్రిలిమ్స్ గురించి ఏ విధంగా ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వబోతున్నామో రేపు అందరూ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈవెన్ ఎవరైతే అప్లై చేయలేదో ఎస్బీఐ క్లర్క్ వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే ఫర్దర్ ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి, ఆ నోటిఫికేషన్స్లో మళ్ళీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ మోడల్స్ వస్తాయి, వాటన్నిటి గురించి కూడా రేపు డిస్కస్ చేస్తాం. కాబట్టి ఈవెన్ మీరు ఎస్బీఐ అప్లై చేయని స్టూడెంట్స్ కూడా రేపు వస్తే మీకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే, నిన్న ఇవాళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి అయిపోయింది. 11th 12th కూడా ఇంకొన్ని స్లాట్స్ ఉన్న ఎగ్జామ్స్. బట్ ఎవరైతే నిన్న ఇవాళ ఎగ్జామ్ రాశారో వాళ్ళు నెక్స్ట్ ఎతికేది ఇంటర్నెట్లో ఎతికేది ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది. సో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో ఇప్పటి నుంచి మనకి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది, సో ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అనేది మనము రేపటి ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేయబోతున్నాము. చాలా మంది స్టూడెంట్స్ ఇంకోటి ఏంటంటే అపోహ, రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చాలా మంది అనుకుంటారు. ఈ విధంగా చేసే చాలా మంది కొన్ని సంవత్సరాలుగా జాబులు మిస్ అయిపోతూ ఉన్నారు. కనుక అదే తప్పు మళ్ళీ మీరు చేయకుండా ఉండడానికి ఎగ్జామినేషన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి రిజల్ట్ వచ్చిన దానికి అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ డేట్కి 14-15 రోజుల కన్నా ఎక్కువ ఇవ్వడు. ఈ 14-15 రోజుల్లో కనీసం 2 నెలలు కూడా కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వదు సార్ వాళ్ళకి. రివిజన్ చేయడానికి కూడా 2 months రివిజన్ అవ్వదు. కనుక ఈ డేస్ ఏదైతే ఉందో ఎగ్జామ్ అయిపోయిన వెరీ ఫస్ట్ డే నుంచి మనం స్టార్ట్ చేస్తేనే మెయిన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. రేపు మనం డిస్కస్ చేద్దాం అంటే ఈ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి. ఈ ప్రిలిమ్స్ డేట్ ని, ఎగ్జామ్ అయిపోయిన డేట్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వరకు ఈ గ్యాప్ ని పర్ఫెక్ట్ గా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి సో అనేది చాలా ఇంపార్టెంట్. అది మనము మండే నుంచే మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. అది ఏం చేయాలనేది మనము రేపటి ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూశారు మొన్నే మనకి ఆర్ఆర్బి ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో మనకి మన ఇన్స్టిట్యూట్ నుంచి 1042 మెంబర్స్ క్లియర్ అయ్యారు. అంటే ఫైనల్ సెలక్షన్స్ 1042.
ఫైనల్ సెలక్షన్స్ 1042 వచ్చిందంటే దేని వల్ల వచ్చింది, ఎలా వచ్చింది? Yes. ఈ స్ట్రాటజీ ఏదైతే ఫాలో అయ్యామో దాని వల్ల మాత్రమే వచ్చింది. క్లియర్? అందుకే రేపు ఎస్బీఐలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మనకి రావాలనుకుంటే, మన స్టూడెంట్స్కి రావాలనుకుంటే రేపు జరగబోయే సెషన్స్కి మీరు డెఫినెట్గా అటెండ్ అయ్యి ఉండాలి. 1042 అనేది ఇట్స్ అ మిరాకిల్. ఎప్పుడైనా మీరు చూడండి, ఒక నోటిఫికేషన్ లో మొన్న వచ్చినటువంటి IBPS RRB 12, ఐ థింక్ 12 సార్ 12, ఒక్క నోటిఫికేషన్ లో 1042 జాబ్స్. చాలా మంది 4 డిజిట్ నెంబర్, అసలు 4 డిజిట్ నెంబర్ ఎవరైనా చూస్తే అది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనుకుంటారు తప్ప సో వచ్చినటువంటి రిజల్ట్స్ అనుకోరు. ఐ థింక్ సింగిల్ నోటిఫికేషన్ 1042. సో 1042 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారంటే 1042 స్టూడెంట్స్ మాత్రమే హ్యాపీగా లేరు, 1042 ఫ్యామిలీస్ జనవరి 1 రోజు వాళ్ళు రియల్ గా వాళ్ళ హ్యాపీ న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుని ఉంటారు సార్. అదే విధంగా రేపు SBI క్లర్క్ కూడా సో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్కువ సెలక్షన్స్ మన స్టూడెంట్స్కి రావాలి అంటే సో మనం ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా డిజైన్ చేయబోతున్నాము, అసలు ఆ ప్రోగ్రామ్ మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము, సో మీరు ఏం చేయాలి, మేమేం చేస్తాం అనేది కంప్లీట్ గా కూడా మనము రేపు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ వై అండ్ హౌ టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్. రేపు వాట్ అండ్ వాట్ టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్. వాట్ టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్ అంటే మనకి ప్రిలిమ్స్ అండ్ ఒకే టాపిక్ నుంచి డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్ లెవెల్స్, కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి మెయిన్స్ లెవెల్స్. కనుక ఇప్పుడు ప్రిలిమ్స్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మెయిన్స్లో వచ్చే మోడల్స్ ఏమున్నాయి. మొన్న మనం ఏదైతే 15 days చేసామో అది ఓన్లీ ప్రిలిమ్స్ వరకు మాత్రమే చేసాం, మెయిన్స్ మోడల్ ఒక్కటి కూడా స్టార్ట్ చేయలేదు. కనుక రేపు నుంచి వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఒక్క మోడల్ కూడా ప్రిలిమ్స్ మోడల్ మళ్ళీ టచ్ చేయం. ఏవైతే మీకు మెయిన్స్కి ఇంపార్టెంట్ అనుకుంటామో, ఏవైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అనుకుంటున్నామో ఆ మోడల్స్ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. కనుక డెఫినెట్గా రేపు మీరు వచ్చి ఉంటే వాటి అన్నిటి గురించి క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసామని ఇంపార్టెంట్ కాదు, మీరు 100 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయండి కానీ దెర్ ఇస్ నో యూస్. ఒక్క మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే మీ లైఫ్ సెటిల్ అవుతుంది. సో ఎవరు కూడా ఇక్కడ మీరు ఛాన్స్ తీసుకోవద్దు. ప్రతి స్టూడెంట్ కూడా ఈ కమింగ్ 30 to 40 days టైం అనేది చాలా చాలా క్రూషియల్. అసలు ఈ ప్రోగ్రాంలో మనం ఏమేం చేయబోతున్నాం, స్టూడెంట్స్కి ఆర్గనైజేషన్ నుంచి మా యొక్క ఎఫర్ట్స్ ఎలాంటి ఉండబోతున్నాయి అనేది సో క్లియర్ కట్గా మీరేం చేయాలి, మేమేం చేస్తాం, మీరేం చదవాలి, మేమేమి ఇస్తాం మా వైపు నుంచి కంప్లీట్గా కూడా ఇవన్నీ కూడా మనము రేపటి ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేద్దాం. రేపటి ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అయినట్లయితే ఒక క్లియర్ పిక్చర్ అంటే మీరు ఇప్పుడు ఒక అయోమయంలో ఉండొచ్చు. సో ఇప్పుడే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది, ఏం చేయాలని ఒక డైలమాలో ఉంటారు. కానీ రేపు మీరు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత మీ మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది, ఏం చేయాలి, సో ఇన్స్టిట్యూట్ మనకేమిస్తుంది, మన వైపు నుంచి మనం ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా ఉంటుంది. కాబట్టి సో మీ ప్రిపరేషన్ మీరు మండే నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే సో క్లియర్గా మీరు మీ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. అందులో సార్ ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ ఏంటంటే ఎస్బీఐ ఈ క్యాలెండర్ ఇయర్లో బ్యాంక్ నోటిఫికేషన్లో లాస్ట్ ఎగ్జామినేషన్ అట్ ద సేమ్ టైం. దాంతోపాటు ఎస్బీఐ క్లర్క్ ఇంకొక ఎగ్జామ్ మీరు పర్ఫెక్ట్గా రాస్తే ఫైనల్ సెలక్షన్, ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు. క్లర్క్ కొన్ని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అదే సార్, ఇంకోటి ఏంటంటే సార్, అసలు మీరు గేమ్ చూసినట్లయితే ఎంటైర్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఒక ఎస్బీఐకి మాత్రమే సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉండవు. సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. మీరు ఒక 2 subjects అవుట్ ఆఫ్ 4 subjects ఒక 2 subjects స్ట్రాంగ్ ఉన్నా సరే ఎస్బీఐ క్లర్క్ ని మీరు ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. IBPS ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, ఒక ఎస్బీఐకి తప్ప. అందులో కూడా ఎస్బీఐ క్లర్క్ ఇంటర్వ్యూ ఉండదు, ఓన్లీ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ బేస్ చేసుకునే సో క్లర్క్ మెయిన్స్ ని బేస్ చేసుకుని మీకు జాబ్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండదు. కాబట్టి ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టార్ లో ఎస్బీఐ క్లర్క్ ని సో క్రాక్ చేయడం చాలా ఈజీ. కాబట్టి ఈ ఛాన్స్ ని పొరపాటున కూడా వదులుకోవద్దు. ప్రతి స్టూడెంట్ కూడా రేపు కండక్ట్ చేస్తున్నటువంటి అమీర్పేటలో కండక్ట్ చేస్తున్నటువంటి సో ఈ ప్రోగ్రామ్ కి దిల్సుఖ్ నగర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ as అమీర్పేట స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వండి. సో మనము కంప్లీట్ గా కూడా మనము సబ్జెక్ట్ వైజ్ ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ మీకు అసలు ఏ ఏరియాస్ మనం ఇంపార్టెంట్, ఎక్కడ మనం టచ్ చేయాలి, సో ఎక్కడ మనము లీవ్ చేయాలి అనేది కంప్లీట్ గా కూడా సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అనేది మీకు ఇవ్వబోతున్నాం. క్వాంట్ ఫ్యాకల్టీ వస్తారు, క్వాంట్ ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు. రీజనింగ్ ఫ్యాకల్టీ వస్తారు, రీజనింగ్ ఫ్యాకల్టీ కూడా ఏ టాపిక్స్ ఇప్పుడు చూడాలి, ఆ టాపిక్స్ నెక్స్ట్ మోడల్స్ ఏ ఉన్నాయి వాటి అన్నిటి గురించి కూడా, ఈవెన్ క్రిటికల్ రీజనింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. కనుక వీటన్నిటి గురించి క్లియర్ పిక్చర్ ఉండాలి అనుకుంటే రేపు డెఫినెట్గా మీరు ఇక్కడ ఈ జరగబోయే ప్రోగ్రామ్కి మీరు
అటెండ్ అవ్వాలి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇవన్నీ కూడా అంటే కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, బ్యాంకింగ్ లో వచ్చినటువంటి రీసెంట్ అప్డేట్స్ ఏంటి, సో అది ఎలాంటి మెటీరియల్ మీరు ప్రిపేర్ అవ్వాలి, సో కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలనేది కూడా సో మన కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఫ్యాకల్టీ కూడా మీ దగ్గరికి వస్తారు. సో కంప్లీట్ గా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ తక్కువ టైంలో మొత్తం 6 months ఏ విధంగా కవర్ చేయాలి దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నాం కనుక రేపు వస్తే దాని గురించి మొత్తం క్లారిటీ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.